హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బైబిల్లో 52వ బుక్ తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక గురించి తెలుసుకుందాము. తెస్సలోనికైల సంఘమునకు పౌలు, సిల్వాను, తిమోతి శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మీ విశ్వాసపు పని, ప్రేమపూర్వక ప్రయాస, నిరీక్షణపు ఓర్పును దేవుని ఎదుట జ్ఞాపకము చేసుకొనుచున్నాము. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా సువార్త మాట మాత్రము కాక శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయతతో మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి తెలియను. మేము మీ ఎడల ఎట్టివారముగా ఉంటుమో మీకు తెలియను. గొప్ప ఉపద్రవమునందు పరిశుద్ధాత్మ వలన మీరు వాక్యం అంగీకరించితిరి. కాబట్టి మీరు మాసిదోనియా, అకయలోని విశ్వాసులకు మాదిరిగా అయిరి. మీ వద్ద మాకెట్టి ప్రవేశం కలిగనో అక్కడి ప్రజలు చెప్పుచున్నారు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము, సత్యము గల దేవునికి వారసులగుటకు, రాబో ఉగ్రత నుండి తప్పించే యేసు రాకడకై ఎదురు చూచుటకు దేవుని వైపు తిరని వారు తెలుపుచున్నారు. మీ వద్ద మా ప్రవేశం వ్యర్థము కాలేదు. మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది పోరాటముతో దేవుని సువార్త మీకు బోధించితిమి. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు. సువార్తను అప్పగింపబడుటకు యోగ్యులమని దేవునిచే ఎంచబడితిమి. మనుష్యులను సంతోషపెట్టువారము కాక దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మేము ఇచ్చగపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమనైనను ఎన్నడూ వినియోగింపలేదు. అధికారం గల క్రీస్తు యొక్క అపోస్తలులమైనను ఎవరి వలనను ఘనత కోరలేదు. స్తన్యమిచ్చి తల్లి సొంత బిడ్డలను గౌరవించినట్లు మీ మధ్య ఉంటిమి. మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగలు కష్టపడి జీవనం చేయుచు సువార్త ప్రకటించితిమి. మీ ఎదుట భక్తిగా, నీతిగా, అనింద్యముగా ప్రవర్తించితిమి. దానికి మీరే సాక్షులు. దేవుడే సాక్షి. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని ప్రతివారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు వచ్చితిమి. తండ్రి తన బిడ్డల ఎడల నడుచు రీతిగా మీ ఎడల నడుచుకొంటిమి. అందువలన దేవుని గురించిన వర్తమాన వాక్యమును మనుష్యుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని అంగీకరించితిరి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. మీరు యూదయలో ఉన్న క్రీస్తు సంఘములను పోలి నడుచుకొనిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరు మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపమును సంపూర్తి చేయుటకు ప్రభువైన యేసును, ప్రవక్తలను చంపి మమ్ము హింసించి అన్యులకు సువార్త ప్రకటించనీయకుండా మమ్ము ఆటంకపరుచున్నారు. దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకు విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చాను. శరీరమును బట్టి కొద్ది కాలం మేము ఎడబాటుసినను మనసును బట్టి మీ దగ్గర ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచెను. ఏథెన్సులో మేము ఒంటరిగా ఉండటం మంచిదని ఎంచితిమి. ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాస విషయమై మేము హెచ్చరించుటకు తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. శ్రమలు అనుభవించుటకు మనం వినియోగింపబడిన వారము అని మీరు ఎరుగుదురు. తిమోతిని మీ వద్ద నుండి వచ్చి మీ విశ్వాసం గురించి, ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు నన్ను నిరాటంకంగా మీ వద్దకు తీసుకుని వచ్చును. ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములో పరిశుద్ధత విషయంలో అనింద్యముగా స్థిరపరచుటకు, ఒకని ఎడల ఒకడు ప్రేమలో వర్ధిల్లుటకు ప్రభువు దయచేయనుగాక. మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ఎలా నడుచుకుని దేవుని సంతోషపెట్టాలనో మీరు నేర్చుకొనిచున్నారు. ఆ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందుడి. మీరు పరిశుద్ధులగుటే అనగా జారత్వమును దూరంగా ఉండుటే దేవుని చిత్తము. దేవుని ఎరుగని అన్యుల వలె కామాభిలాషందు
కాక పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకున్నట్టు దేవుని చిత్తము. ఈ విషయం ముందు ఎవడు అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయరాదు. ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. సహోదర ప్రేమకు సంబంధించి మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవునిచే ఏర్పరచబడితిరి. అలాగే మాసిదోనియ యందు ఉన్న సహోదరులను మీరు ప్రేమించుచున్నారు. ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచు ఉండవలను. సంఘమునకు వెలుపట్టి వారి ఎడల మర్యాదగా నడుచుకునవలను. పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకోవలను. మీ చేతులతో పని చేయటందు ఆశ కలిగి ఉండవలను. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుడి. ఎలయనగా యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్ల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు మేఘములు కొనుపబడదము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకొనుడి. కాలములు సమయములు గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రివేళ దొంగ ఎలాగొచ్చును అలాగే ప్రభువు దినం వచ్చును. లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏం లేదని చెప్పుకొనిచుండగా గర్భిణికి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి నాశనము తటస్థించును. ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. ఇతరుల వారి నిద్రపోక మత్తులుము కాక మెలకువగా ఉండము. విశ్వాసం, ప్రేమ అను కవచము, రక్షణ, నిరీక్షణ శిరస్త్రానం ధరించుకొనడి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాల్గొట్టుకు కాదు. మెలుకొని ఉన్న నిద్రించున్న తనతో కూడా జీవించుటకు ఆయన మన కొరకు మృతి పొందెను. ఒకరినొకడు ఆదరించుడి, ఒకరికొకటి క్షేమవృద్ధి కలుగు చేయడి. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారు ఉన్నవారు మీకు బుద్ధి చెప్పిన ఎడల మన్నన చేయడి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుడి. ఒకరినొకడు సమాధానముగా ఉండుడి. అక్రమముగా నడిచి వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతమియ్యుడి. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండుడి. కీడునకు ప్రతి కీడు చేయకుడి. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడు మేము సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మ, జీవము, శరీరం ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా కాపాడబడునుగాక. మేము పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక అలాగ చేయును. మా కొరకు ప్రార్థన చేయుడి. సహోదరులందరికీ వందనములు చేయుడి. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించుడి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక అని ఈ పుస్తకం ముగిస్తాడు.